ఎరా అయ్యగాని కనిపించాడరా? నేనేమన్నా సారా కొట్టుకెళ్ళానా అయ్యకు పుట్టది? ఇవాళ తాగలేరా? పొద్దున్నే చెప్పాను నీకు బడికి జీతం కట్టాలా, డబ్బులు జాగ్రత్తగా ఇంటికి తెమ్మని. ఈ జలమామిక నీ జన్మం లేడిస్తే దొల్లబొంగాకి ఇంకేమవుద్ది? పిల్లాన్ని బడికి పంపాలయ్యా అని చెలెక్కు చెప్పినట్టు చెప్పి పంపితే మళ్ళీ తాగి తండ్రాలు ఆడుతోతావా? ఇప్పుడు నేను బడికెట్ట పంపాలయ్యా? ఆడు చదువుకోకపోతే ప్రపంచం మునిగిపోద్దా? చదువా 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 అని సర్వనాశనం చేస్తాను. ఆయన కూలికి పంపించే 4 డబ్బులు తెచ్చేవాడా? ఆయన బళ్ళో జరిపించి ఎదురు డబ్బులు ఖర్చు. ఇంకో లెక్కరో సకాయి అమ్మ ఇదో ఖర్చు. ప్రతి ఎదవ సన్నాసి చదువుకొని మాకు ఉద్యోగాలు అంటే ఏ గవర్నమెంట్ మట్టుకు యాడ్ నుంచి తెచ్చిచ్చుతే? మనుషులు అంటే పోనీ 2కి పెళ్లి చేస్తే 10 మంది పుట్టుకొస్తారు. 2 ఆఫీసులకు పెళ్లి చేస్తే 10 ఉద్యోగాలు పుట్టుకొస్తాయా? ఆ తప్పాలేడక నీకు తప్పినా నాకు తప్పదుగా. ఇది అడన్న తాకట్టు పెట్టి బడికి జీతం కడతా. ఆ మూల పగిలిపోయిన పెడతా ఉంటుంది. తాకట్టు పెట్టరాదు, 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. దానికేం వస్తుంది? రూపాయి వస్తుందా? 10 రూపాయలు. నిజమేనక్క, అంతకంటే ఎక్కువ ఇస్తే ఎప్పుడో సారా కొట్టుకుపోయేది. సాయంత్రం ఎంత వస్తే అంత. మీసారి నా కాడు తీసుకెళ్తారా? నీకా డబ్బులు ఉన్నాయా? నేను నమ్మను. 10 రూపాయలు ఉన్నాయ్యా. 10 రూపాయలే? చూపించు. ఇదిగో. ఇబ్బే ఆ బొచ్చులో 10 రూపాయలు ఉండవు. కావాలంటే లెక్క పెట్టుకో. 10 రూపాయలు ఉన్నాయ్యా. ఇదిగో. నీ లెక్క పెట్టడం నువ్వు తగలబడ్డట్టే ఉంది పిచ్చిన తల్లి. నేను లెక్క పెట్టా చూడు. 1 2 3 సాలి సాలకుండా వేసుకున్న తల పోటీకి పో. అయ్యా అక్క, ఈ బంగారమేనా? ఎందుకురా? అయ్యెప్పుడో నీ 2 సేవలు కత్తిరించిపోతాడు. చిట్టి పొట్టి పాపల్లా